ఈ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో దారుణ హత్య జరిగింది. అయితే యశోద హాస్పిటల్ వెనుకల యువకులపైన కత్తుతో దాడులు చేశారు ముగ్గురు దుండగులు. అయితే ఈ దాడిలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే తన తల్లి బర్త్డేకు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు జయంత్ గౌడ్ అనే యువకుడు. అయితే అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తాము కూడా పార్టీలో జాయిన్ అవుతామని కూడా ఆ యువకుల్ని బెదిరించారు. తమకు కూడా మందు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అందుకు జయంత్ గౌడ్ అండ్ తన ఫ్రెండ్స్ కూడా ఒప్పుకోలేదు. దీంతో ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడిలో జయంత్ గౌడ్ అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన మాదాపూర్లో చోటు చేసుకుంది, యశోద హాస్పిటల్ వెనుకల. అయితే కత్తులతో ముగ్గురు దుండగులు దాడి చేశారు. తన తల్లి జయంత్ గౌడ్ తల్లి బర్త్డేకి సంబంధించి వాళ్ళు పార్టీ చేసుకుంటున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. 1:30-1:45 టైంలో మనకు ఒక డైల్ 100 కాల్స్ రావడం జరిగింది. దీంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాళే వెంకటేష్ గారు, అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా ఎన్జెడ్ఓ డ్యూటీలు చేస్తున్నారు. ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోద బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది 2-3 వచ్చి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగినట్టు, ఆ తర్వాత వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న కత్తితో జయంత్ గౌడ్ అనే వాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో 2 కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో ముగ్గురు పారిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం మేరకు మనం వెంటనే సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి అతన్ని కొన ఊపుతున్న వాడిని యశోద హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ డాక్టర్లు అతను పరిశీలించి బ్రాడ్ డెడ్ చనిపోయినట్టు గుర్తించారు. ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంత్ గౌడ్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ 8 మెంబర్స్. వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మి అని ఉందో జయంత్ గౌడ్ వాళ్ళ మదర్ బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో, ఆ తర్వాత 8 మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందు బాటలు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ముగ్గురు వచ్చి వీళ్ళు మందు బాటలు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాని తర్వాత దగ్గర ఉన్న కత్తితో పొడిచినట్టు తెలిసింది. విన్నారు కదా, మాదాపూర్ లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో జయంత్ గౌడ్ అనే యువకుడు కూడా చనిపోయాడు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. ఎస్ సుజాత, ఈ మర్డర్ కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అసలు జయంత్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి జయంత్ గౌడ్ తన తల్లి పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరపాలి అని తన ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకుంటున్నటువంటి టైంలోనే ముగ్గురు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి అక్కడికి పార్టీలో పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా పార్టీని ఎంజాయ్ చేస్తామంటూ జయంత్ గౌడ్ని అడిగారు. అయితే అప్పుడు తను రిజెక్ట్ చేయడంతో పాటు తన ఫ్రెండ్ కూడా అర్ధరాత్రి పూట తెలియనటువంటి వ్యక్తుల్ని మన పార్టీలో జాయిన్ చేసుకోవడం మంచిది కాదు, వాళ్ళు వద్దు అంటూ నిరాకరించడంతో వచ్చినటువంటి ముగ్గురు దుండగులు కూడా జయంత్ గౌడ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే అటు ఫ్రెండ్స్ కూడా ఆపే ప్రయత్నం చేశారు. జయంత్ గౌడ్ మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను ఆపుతున్నటువంటి టైంలోనే జయంత్ గౌడ్ ఫ్రెండ్స్ మీద కూడా ఆ ముగ్గురు దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో జయంత్ గౌడ్ అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారికి తీవ్ర గాయాలవడంతో స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. అయితే జయంత్ గౌడ్ తల్లి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేయాలి, తన తల్లి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఇంట్లో కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఆ ఫ్రెండ్స్తో జయంత్ గౌడ్ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి టైంలోనే ఈ ముగ్గురు కూడా అక్కడికి వచ్చి ఆ పార్టీని డిస్టర్బ్ చేయడంతో పాటు వీళ్ళ మీద కూడా దాడి చేసినట్లు తెలిసారు. అయితే జయంత్ గౌడ్కి దాడి జరిగినటువంటి టైంలో తీవ్రమైన గాయాలు అవడంతో అక్కడ ఉన్నటువంటి చేతులతో గుద్దడము, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలతో జయంత్ గౌడ్ని పూర్తి స్థాయిలో శరీర భాగాల మీద గాయాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ టైంలో హాస్పిటల్కి తరలించిన వెంటనే
కూడా వైద్యులు ముందుగానే మృతి చెందినట్లుగా కూడా నిర్ధారించారు. అయితే తన ఫ్రెండ్స్ కూడా ప్రస్తుత పరిస్థితి సీరియస్గా ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఈ కేసుని పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే బర్త్డే రోజు తల్లి సంతోషంగా ఉండాలి అని జయంత్ గౌడ్ ప్లాన్ చేసి పార్టీని చేస్తున్నటువంటి టైంలో తల్లి కళ్ళ ముందే జయంత్ గౌడ్ని కోల్పోవడంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి జయంత్ గౌడ్ ఇక లేడు అన్న విషయాన్ని కూడా తను జీర్ణించుకోలేకపోయింది. అంటే కళ్ళ ముందు తన సంతోషాన్ని చూడాలనుకున్నటువంటి జయంత్ గౌడ్ని తల్లి జయంత్ గౌడ్ని కోల్పోవడంతో తను కన్నీరు మున్నీరవుతూ పుట్టినరోజు నా సంతోషం కోసం బర్త్డే సెలబ్రేషన్ చేసినటువంటి జయంత్ గౌడ్ని కోల్పోవడం ఇది కుటుంబానికి తీరని లోటైనప్పటికీ ఆ తల్లికి జీవితాంతం కూడా ఒక శిక్ష అనే చెప్పుకోవాలి. ప్రతి ఏటా కూడా జయంత్ గౌడ్ ఎంతో సంతోషంగా తన తల్లి పుట్టినరోజు చేస్తూ ఉంటాడు అన్న తల్లి చెప్తుంది. అటు పోలీసులు కూడా ఈ కేసుని నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు జయంత్ గౌడ్ ఫ్రెండ్ కోలుకుంటే తన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎవరు, ఆల్రెడీ వీళ్ళకి ఏమైనా పరిచయం ఉందా, ముందుగానే వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈ విషయాలన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పటి వరకు జయంత్ గౌడ్ తల్లితో సరదాగా గడిపి బర్త్డే సెలబ్రేషన్స్ చేసి ఆ తర్వాత బయటికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన జరగడంతో వాళ్ళందరూ కూడా అసలు ఒకవైపు షాక్కి గురవడంతో పాటు మరోవైపు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి జయంత్ గౌడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సరదాగా గడుపుతూ ఉంటాడు. ఎప్పుడు ఇతరుల ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు. కానీ జయంత్ గౌడ్ని తెలియనటువంటి వ్యక్తులు వచ్చి బర్త్డే పార్టీలో జాయిన్ అవుతాను అని అడిగినప్పుడు వద్దు అని నిరాకరించినందుకే ఈ హత్య చేశారా, లేదు అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ముగ్గురు వ్యక్తులు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో వీళ్ళ మీద ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఆ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి టైంలో కూడా ఆ ముగ్గురు మధ్యమత్తులోనే ఉన్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ హైదరాబాద్లోని మాదాపూర్లో దారుణ హత్య జరిగింది. యశోద హాస్పిటల్ వెనుకల యువకులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. తల్లి బర్త్డేకు ఫ్రెండ్స్తో కలిసి జయంత్ గౌడ్ అనే యువకుడు పార్టీ చేసుకుంటున్న టైంలో అక్కడికి తాము కూడా పార్టీలో జాయిన్ అవుతామని ముగ్గురు వచ్చి బెదిరించారు. తమకు కూడా మందు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే అందుకు ఒప్పుకొని జయంత్ గౌడ్ అన్న అతని ఫ్రెండ్స్ మీద కూడా కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడిలో జయంత్ గౌడ్ అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.